హాయ్ అండి. ఇప్పుడు అల్లం టీ చేసుకుంటున్నాము. ఇప్పుడు గ్లాసులు వాటర్ తీసుకోవాలి. అందులో కొంచెం టీ పౌడరు వేసుకోవాలి. అలా వేసుకున్నాక అది కొంచెం మరగనివ్వాలి. కొద్దిగా పంచదార వేసుకోవాలి. మీకు పంచదార అవసరం లేదు అంటే ఆ పంచదార ప్లేస్లో బెల్లాన్ని కూడా ఇంకా వేసుకోవచ్చు. మీ ఇష్టం అది. కొద్దిగా పంచదార వేసుకున్నాక అల్లం ముక్క ఒక చిన్నది తీసుకొని దంచుకోవాలి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో నేను కొద్దిగా టీ పెడుతున్నాను కదా, అందుకే చిన్న ముక్క చాలు. అలా చిన్న ముక్క కటింగ్ చేసి బాగా దంచుకొని ఆ టీలో వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా మరగబెట్టుకోవాలి. ఇగో చూపిస్తున్న విధంగా బాగా మరగబెట్టుకోవాలి. మరిగాక స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు గ్లాస్లో వడబోసుకొని తీసుకోవాలి. ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే మనకి గొంతు నొప్పి, కొంచెం తలనొప్పి, జలుబు ఇలాంటివి ఉండేటప్పుడు ఈ టీ చాలా బాగా పనికొస్తుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా పనికొస్తుంది. ఇప్పుడు ఒక గ్లాసుడు గోరువెచ్చని వాటర్ తీసుకొని ఒక స్పూను హనీ, అదే తేనె, అందరి ఇంట్లో ఉంటుంది కదా తేనె, ఆ హనీ వాటరు, అందులో హనీ కలిపి హనీ వాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్నపిల్లల్లో కానీ పెద్దల్లో కానీ జ్వరం వస్తుంది కదా, జ్వరం వచ్చేటప్పుడు ఏది తినడానికి ఇష్టపడమో అప్పుడు ఈ హనీ వాటరు రోజుకి ఒక 3 times 4 times అయినా వాటర్ తీసేసుకోవాలి. తీసుకుంటే మనం తిండి తినకపోయినా పర్లేదు, జ్వరం కూడా ఇంక ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ అయ్యి జ్వరం కూడా తొందర తగ్గుతుంది. ఇప్పుడు కొద్దిగా ఒక స్పూను పాలు తీసుకోవాలి. ఆ పాలని ఇలా వేసుకొని 2 చేతులతో మసాజ్ చేసుకొని ఫేస్కి మసాజ్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను చెయ్యి మీద చూపిస్తున్నాను, ఆ విధంగా ఫేస్కి అప్లై చేసుకొని ఇలా మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసుకుంటే ఇప్పుడు మనం జర్నీలకి దీనికి దేనికైనా వెళ్తాం కదా, ఫేస్ మీద డస్ట్ పట్టేస్తుంది కదా, అడ్డమైన క్రీములు ఇవి రాస్తాము. అలా అని అవి ఏవి అవసరం లేదు. పాలు ఇలా రాసి ఒక కాటన్ క్లాత్ కానీ టిష్యూ పేపర్ కానీ తీసుకొని ఇలా నీట్గా క్లీన్ చేసుకొని తీసుకుంటే చూడండి కనిపిస్తుంది కదా ఇప్పుడు డస్ట్, ఆ విధంగా డస్ట్ మొత్తం వచ్చేస్తుంది. చాలా నీట్గా క్లీన్ అవుతుందండి. చాలా సాఫ్ట్గా కూడా ఇంకా మన ఫేస్ అవుతుంది. ఇలా పక్కా ట్రై చేయండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని గ్లాసుడు వాటర్ వేసుకోవాలి. గ్లాసుడు వాటర్ వేసుకొని అందులో కొద్దిగా జీలకర్ర అందరి ఇంట్లో ఉంటుంది కదా, ఆ జీలకర్ర ఒక స్పూన్ వేసుకొని బాగా మరగబెట్టుకోవాలి. ఇదిగో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకొని బాగా మరగబెట్టుకోవాలి. అలా మరిగాక స్టవ్ ఆన్ చేసి ఇది ఒక గ్లాస్లో వడబెట్టుకోవాలి. ఇది దేనికి పనికి వస్తుందంటే ఇప్పుడు మనకి పొట్ట మీద కొవ్వు ఎక్కువ అయిపోతుంది కదండి, నానా మందులు ఇవి వాడుతాము, అవి ఏవి అవసరం లేదు. రోజుకి గ్లాసుడు వాటర్ తాగండి, కొవ్వు చాలా బాగా తొందర తగ్గుద్ది. ఇప్పుడు కొద్దిగా బెల్లం తీసుకోండి. ఇంగువ అందరి ఇంట్లో ఉంటుంది కదా, అలా ఇంగువ కొద్దిగా తీసుకోండి. తీసేసుకొని ఇప్పుడు ఈ బెల్లాన్ని ఇంగువని బాగా మిక్స్ చేసేయండి. అలా మిక్స్ అవ్వకపోయినట్టుంటే వాటర్లో కొంచెం చేయి ముంచి ఇలా ముద్దలా చేసేసుకుంటే తొందరగా ముద్దలా తయారైపోతుంది. ఇది దేనికి పనికి వస్తుందంటే ఇప్పుడు మనం డేట్స్ రావనేసి తొందరగా రావడానికి ఏవేవో మందులు ఇవి ఇలాంటివి వాడుతుంటాం కదా, అదేం అవసరం లేదు. డేట్కి ఒక 3 days 4 days ముందున్నది అంటే డేట్ రావాలి అంటే ఇది ఒక 3 పూటలలాగా తీసేసుకోండి. పళ్ళుకి మాత్రం ఇంగువ తగలకూడదు. పళ్ళుకి తగిలింది అంటే పన్ను కదిలిపోతుంది. పన్ను నొప్పి ఇవి కూడా ఇంకొచ్చాయంటే పిప్పర పన్ను ఉంటుంది కదా, ఆ పుచ్చిపోయిన పన్నుకు కూడా ఇంక ఇంగువ కొద్దిగా ఎట్టారు అంటే పన్ను కిందకి రాలిపోతుంది, మరి నొప్పి ఏమి ఉండదు. ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఒక కరకాయి నీట్గా కడుక్కొని తీసుకోండి. ఒక పేపర్ పైన ఇలాగ నిలువుగా నిలబెట్టి ఏదైనా కుద్దుతో ఇలా కొట్టండి. ఇలా కొట్టాక మొత్తం చూడండి, మొత్తం వీడిపోయి మధ్యలో పిక్ ఉంటుందో ఆ పిక్ పారేయండి. ఇలా కరకాయది ఉంటుంది కదా. ఇప్పుడు ఒక గ్లాసుడు వాటర్ని తీసుకోండి. గ్లాసుడు వాటర్లో ఇప్పుడు దంచుకుంది ఉంటుంది కదా,
అది వేసేయండి. ఇందులో వేసేసి ఒక గంట నానబెట్టారు అంటే వాటర్ చూడండి ఇలా వేరే కలర్లో సపరేట్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇలా సపరేట్ అయిన వాటరు వడబొట్టుకోండి. ఇది దేనికి పనికొస్తుందంటే ఇప్పుడు పిల్లలకి దగ్గు, జలుబు ఇవి విపరీతంగా ఉంటాయి కదా, టానిక్లు ఇవి పడతాం కదా, అవేమీ అవసరం లేదు. పిల్లలు కానీ పెద్దలు కానీ ఇవి 3 పూటలు తీసేసుకుంటే చాలు, దగ్గు చాలా తొందరగా తగ్గుతుంది. ఇప్పుడు ఇందులోటేని మళ్ళీ గ్లాసుడు వాటర్ వేసి మళ్ళీ తెల్లవారికి ఉంచుకోండి. మళ్ళీ అవి తాగేసాక మళ్ళీ వాటర్ వేసి మళ్ళీ తర్వాత పూటకు ఉంచుకోండి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక పాన్ పెట్టి గ్లాసుడు వాటర్ వేసుకోండి. అలా గ్లాసుడు వాటర్ వేసుకున్నాక ఇందులోట కొద్దిగా వాము అందరి ఇంట్లో ఉంటుంది కదా, ఒక స్పూన్ వాము వేసి బాగా మరగబెట్టుకోండి. ఇదిగో ఈ విధంగా బాగా మరగబెట్టుకోండి. ఇగో ఇలా మరిగాక స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు గ్లాస్లో వడగొట్టుకోండి. ఈ వడగొట్టుకున్న వాటర్ దేనికి పనికొస్తుందంటే పిల్లల్లో పెద్దల్లో కడుపు నొప్పి ఇలాంటివి వస్తాయి కదా, ఇది బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మెంతులు అందరి ఇంట్లో ఉంటాయి కదండి మెంతులు. ఈ మెంతులు ఒక స్పూన్ కాకుండా ఒక అర స్పూన్ చాలు. అర స్పూన్ నోట్లో వేసేసుకొని మింగేయాలి. ఇది దేనికి అంటే మనకి మోషన్స్ పట్టుకుంటాయి కదా, మోషన్స్ టైంలో ఇది బాగా పనిచేస్తుంది. పెద్దోళ్ళు అయితే ఇవి నోట్లో వేసి మింగేస్తే అయిపోతుంది. మోషన్స్ చాలా తొందరగా తగ్గితే చిన్నపిల్లల్లోటైతే పౌడర్ చేసి ఇది ఇస్తే తగ్గుతుంది. మళ్ళీ ఇంకో చిట్కా ఇంకొందండి. ఇది పాప తల్లులకి పాలు అవ్వవు కదా, అలాంటి టైంలో ఇవి రాత్రి నానబెట్టి తెల్లవారి ఈ వాటర్ కానీ తాగితే తొందరగా పాలు అవుతాయి. ఇలా ట్రై చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల పసుపు తీసుకోండి. ఈ పసుపులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇది ఎలా పనికొస్తుందంటే ఇప్పుడు చిన్నపిల్లల్లో జ్వరం వచ్చేటప్పుడు మనం ట్యాబ్లెట్స్ టానిక్స్ వేసేస్తున్నాం కదా, అవి వేయకుండా మన నుదురు అదే పిల్లల నుదురుకి, చేతులకి, అదే అరచేతులకి, అరకాలుకి, ఇటు వెన్నెముక్క ఉంటుంది కదా వెనక్కి డీప్కి, ఆ వెన్నెముక్క మొత్తం రాసేయండి. తొందరగా జ్వరం తగ్గుతుంది. ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు ఒక గ్లాసుడు పాలు తీసుకొని అందులో కొద్దిగా పసుపు వేసుకోండి. పాలు గోరువెచ్చగా ఉండాలి. కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకొని ఈ పాలుని ఇవ్వండి. పిల్లలకి జలుబు, దగ్గు ఇలాంటప్పుడు బాగా పనిచేస్తుంది. కొద్దిగా ఆయిల్ తీసుకోండి. ఆయిల్ ఒక గిన్నెలో వేసుకొని ఒక హార్తి కర్పూరం బిళ్ళను తీసి బాగా దంచుకోవాలి. ఒక పేపర్ పైన బాగా మెత్తగా దంచుకోవాలి. అలా దంచుకున్న హార్తి కర్పూరము పౌడరు ఆయిల్లోట వేసేసి బాగా కలపాలి. అది కొద్దిగా గోరువెచ్చగా ఆయిల్ చేస్తే మొత్తం అందులో బాగా కలిసిపోతుంది. అది ఏం చేయాలంటే ఇప్పుడు చిన్నపిల్లలకి దగ్గు, జలుబు చలికాలంలో బాగా వస్తుంది కదా, అలాంటి టైంలోట అరికాలుకి, అరిచేతులకి, ఇటు తాడవ మీద కొద్దిగా వేసి గుండ్ల మీద కొద్దిగా పామితే జలుబు, దగ్గు ఇలాంటివి అస్సలు దగ్గరికి రావు. ఇలా ట్రై చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. నేను మా పిల్లలకి చిన్నప్పుడు ఇదే ట్రై చేశాను. బాగా యూజ్ అయింది. ట్రై చేయండి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ తీసుకొని మధ్యలో 2 ముక్కలుగా కటింగ్ చేసుకోండి. పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా కటింగ్ చేసుకోవాలి. వెనక్ సైడ్ కూడా ఇంకా ఇలా కటింగ్ చేసుకోవాలి. మొదలు కటింగ్ చేసి చిన్న కన్నంలా కట్ చేయండి. చిన్న కన్నం వచ్చేలా కటింగ్ చేయండి. చూపిస్తున్నాను కదా ఈ విధంగా. ఇప్పుడు పైన భాగం ఉంటుంది కదా, పైన భాగం తీసుకొని ఇప్పుడు మన ఇంట్లో మసాలాతో తెచ్చుకున్న లవంగి మొగ్గలు ఉంటాయి కదా, ఒక 5-6 కానీ
లవంగి మొగ్గల్ని ఇదిగో చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా ఉల్లిపాయలో మొత్తం పెట్టేసుకోవాలి. అలా పెట్టేసుకున్న లవంగి మొగ్గల్ని పక్కన పెట్టి ఒక ఒత్తు తీసుకొని ఆయిల్లో ముంచి, ఇప్పుడు ఇదిగో చిన్న కన్నం పెట్టుకున్నాం కదా ఉల్లిపాయకి, అందులో ఈ ఒత్తినేసి కొద్దిగా ఆయిల్ వేసి ఒక లవంగి మొగ్గని మొత్తం ఇదిగో చూపిస్తున్నాను కదా గుండెలా చేసి ఇలా వేసేసి ఆ లవంగి మొగ్గ అక్కడ పడేయండి. పడేసి ఒక 3 పుల్లల్ని తీసేసుకోండి. కొబ్బరి పుల్లలు కానీ టిష్యూ పుల్లలు కానీ ఉంటాయి కదా, తీసేసుకొని 3 వైపులు నిలబెట్టి ఇప్పుడు లవంగి మొగ్గలు పెట్టేసుకున్న ఉల్లిపాయ ముక్క ఉంటుంది కదా, అది పైన పెట్టేసి ఇప్పుడు వెలిగించేయండి. ఇది ఇంట్లో దోమలు ఇలాంటివి తొందరగా చచ్చిపోతాయండి. ఈ వాసనకి బయటకు పోతాయి. మనం ఇంట్లో ఆల్ అవుట్స్ ఇలాంటివి వాడతాం కదండి, అవి చిన్నపిల్లలు ఉన్న దగ్గర మంచిది కాదు. ఇలా పడుకున్న గదిలో చిన్నపిల్లలు కనుక ఉంటే ఇలా వెలిగించండి, చాలా బాగా పనిచేస్తుందండి. చూడండి పొగ కూడా ఇంకా ఎంత బాగా వస్తుందో. ఇలా ట్రై చేయండి, దోమలు గట్రా ఉండవు, నెగిటివ్ ఎనర్జీ కూడా ఇంకా పోతుంది. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి.